హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. ఆరోగ్యానికి ఎంతో చలవ చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. బీరకాయ పెసరపప్పు కర్రీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. కావలసిన ఐటమ్స్ 250 గ్రామ్స్ల బీరకాయ, 1 కప్ పెసరపప్పు, రెడ్ చిల్లీస్, ఆనియన్స్, 2 టమాటోస్, రెడ్ చిల్లీస్, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్. బీరకాయలు వాష్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. టమాటో పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని 1 కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, టమాటా పీసెస్, ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు కుక్ అయిపోయిందండి. తో ఇలా రుద్దుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి 5 to 10 మినిట్స్. తర్వాత చూస్తే పప్పు ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు తాలింపు యాడ్ చేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసుకొని కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. తాలింపు ఫ్రై అయిపోయిందండి. పప్పులో యాడ్ చేసుకోవాలి. బౌల్ తీసుకొని ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలి.
ఫ్రై అయిపోయిందండి. పప్పులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్టీ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సాల్వ్ చేస్తుంది. ఎండాకాలంలో ఇలాంటి రెసిపీస్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.